శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రాయదుర్గం పరిసరాల్లో ఒక గృహంలో ఉన్నాము. ఈ ఇంటికి కర్ణాటక ప్రాంతం నుంచి ఒక ప్రముఖ వాస్తు శాస్త్రవేత్త వచ్చి ఈ ఇల్లంతా పరిశీలించారు. మరియు తెలంగాణ ప్రాంతం నుంచి ఒక వాస్తు శాస్త్రవేత్త వచ్చి ఈ ఇంటిని పరిశీలించారు. వారు చెప్పినట్లంతా వీరు చేసుకున్నారు. చాలామంది బాగుంది అని చెప్పగా ఆయన సంతోషపడి ఊరికే ఉన్నాడు. అయినా వాస్తు దోషాలు, ప్రముఖమైన వాస్తు దోషాలు అలాగే ఉండి అనేక ఇబ్బందులు పడి బిజినెస్ లాగిపోయి వ్యవహారం సాగక నష్టాలు వచ్చి ఇక ఏమీ తోచని స్థితిలో శుభవాస్తు యూట్యూబ్ ఛానల్లో నా వీడియోలు చూసి నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి నాతో డేట్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి పిలిపించారు. నేను వచ్చి చూడగా ముఖ్యమైన దోషాలు అలాగే ఉన్నాయి. అవి ఏమి అనేది తెలియచేస్తాను. అంతకు ముందు ఈ ఇంటి ఓనర్ శ్రీ శంకర్ గారు తన అనుభవాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా వాస్తు పండితులు గురువు గారికి పాదాభివందనాలు. నాకు ఈరోజు అపాయింట్మెంట్ దొరికినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి విచ్చేసినందుకు గురువు గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. నాకు ఇంతకు ముందు ఇద్దరు వాస్తు పండితుల్ని పిలంపించింటిని. నేను కర్ణాటక నుండి ఒకరిని, తెలంగాణ నుండి ఒకరిని పిలంపించింటిని. అంతా సరిగ్గానే ఉంది అని తెలిపినారు. అయినా నాకు ఏదో మనసులో ఇబ్బందికరంగా అనిపించింది, ఇబ్బంది అయ్యింది కూడా. మా ఇంటి వెనకాల నైరుతి మూలలో వీధి పోటు ఉందని గురువు గారు గమనించినారు. ఇంతకు ముందు వచ్చిన వాస్తు పండితులు ఇంటి చుట్టూ తిరగకుండానే ఇల్లు చూసి బాగుందనేసి చెప్పేసి వెళ్ళిపోయినారు. స్వామి గారు ఇంటి చుట్టూ తిరిగి నైరుతి మూలన వీధి పోటు ఉందని చెప్పి దానికి పరిష్కారాన్ని తెలియజేసినారు. తర్వాత వాయువంలో ఒక బాత్రూమ్ కట్టుకొని ఉంటుంది, బాగానే ఉంది బాత్రూమ్ కట్టిండేది. అయినా దానికి వెంటిలేటర్స్ నేను పెట్టుకోలేదు. ఆ ప్రాబ్లం ఎవరు గుర్తించలేదు. మన వాస్తు పండితులు గురువుగారు వచ్చిన తర్వాత దాన్ని నాకు తెలియజేసి వెంటిలేటర్స్ కాకుండా కిటికీలు కూడా మా ఇంట్లో తక్కువగా ఉన్నాయి, అవి కూడా చూసి ఎక్కడెక్కడ ఏమేమి పెడితే బాగుంటుందని తెలియజేసినారు. స్వామి గారు ఇంటికి వచ్చినందుకు కూడా మనశ్శాంతిగా ఉంది ఇంటి అందరికి. స్వామి గారికి పాదాభివందనాలు. నాకు చూశారు కదా, ఎంత ప్రముఖ వాస్తు పండితులను పిలిపించామన్నది కాదు, ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో అత్యధిక బెనిఫిట్ ఇవ్వగలిగిన వాడే నిజమైన ప్రజా వాస్తు పండితులని తెలియజేస్తూ ఈ ఇల్లు ఎలా ఉంది, నేను ఏం ఆల్టరేషన్ ఇచ్చాను అనేది చూపిస్తాను. చూడండి, ఇదంతా ఇల్లు, ఇది కాంపౌండ్. ఈ బిల్డింగు దీనికి ఆనుకొని ఉంది. అప్పుడు ఈ బిల్డింగ్కి ఇది ఈశాన్యం లెస్ అయ్యి ఆగ్నేయం పెరిగింది. ఈశాన్యం లెస్ అంటే ఏమి? సర్వము లెస్, యజమాండే లెస్ అయ్యే పరిస్థితి ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉండింటే. ఈ బిల్డింగ్కి ఇలా వాయువు పెరిగి ఉత్తరము ఈశాన్యము లెస్, ఉత్తరము ఈశాన్యము లెస్ అంటే యజమానురాలిపైన డబ్బు పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దానికి అతి చిన్న పరిష్కారంగా జాయింట్ ఉన్న ఈ ఇంటిని, ఇక్కడున్న షెడ్ని సపరేట్ చేసుకోమన్నాను. ఇక్కడ వెంటిలేటర్స్ డోరు పెట్టుకోమన్నాను. దీంతో ఈ ఇంటికి ఉన్నటువంటి ఈశాన్య దోషము, ఆగ్నేయం పెరిగిన దోషము, వాయువ్య పెరిగిన దోషము ఒక్క దెబ్బకి 100 పిట్టలు రాలినట్లు ఒకే ఒక ఆల్టరేషన్తో దీంట్లో ఉన్న ప్రధాన దోషాలన్నీ వెళ్ళిపోయాయి. దానితో పాటు ఇక్కడ నైరుతి వీధిపోటు ఉంది లైట్గా. వీళ్ళ ఇంటిని ఇలా గుండ్రంగా తిప్పించి ఇలా గుండ్రాకారంగా ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఎత్తుగా గోడ కట్టమన్నాను. దీంతో 80% వరకు ఈ నైరుతి వీధిపోటు దోషం పోతుంది. మరి ద్వారము ఇక్కడ ఉండలేదు, ఇక్కడ ఒక ద్వారం ఏర్పాటు చేయమన్నాను. ద్వారం ఎదురుగా ఇక్కడ ఒక ద్వారము, దాని ఎదురుగా విండో. మరీ ముఖ్యంగా వాయువ్యం బాత్రూమ్ కట్టి ఉన్నారు. దానికి ఎటువైపు వెంటిలేటర్ లేకుండా సీల్ చేశారు. డోర్ కూడా క్లోజ్, గాలి కూడా చొరబడకుండా. ఎప్పుడైతే వాయువు మూత వేశారో వీళ్లకు రావాల్సిన అనేకమైనటువంటి శుభ ఫలితాలు వ్యతిరేకంగా మారి ఇబ్బందులకు గురైంది. చూశారు కదా, చిన్న ఆల్టరేషన్స్తో వాస్తుకి ఇది అయ్యా
ఈ బిల్డింగ్ కూడా అయింది. ఈ వాస్తు మార్పులు ఇప్పుడు చేయించాను, వాళ్ళు చేయడానికి సిద్ధమైనారు. ఈ వాస్తు మార్పులు చేసిన ఒక 6 నెలల సంవత్సరం లోపల మళ్ళా ఈ ఇంటికి వస్తాను. ఇతని చేతనే ఏం రిజల్ట్ వచ్చిందో మీతో మాట్లాడింప చేస్తాను. ఎందువల్లంటే ఇలాంటి లక్షలాది ఇండ్లు నా 46 సంవత్సరాల వాస్తు శాస్త్ర అనుభవంలో వాస్తు ఆల్టరేషన్ ఇచ్చాము, రిపేరీలు ఇచ్చాము. వాళ్ళంతా చేసుకొని ఎంతోమంది బాగున్నారు. చేయని వారు ఇంకా బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈయన చేసుకున్న తక్షణమే మంచి రిజల్ట్ వస్తుందని తెలియజేస్తూ, ఈ ఇంటిని మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మరలా ఒకసారి మీకు చూపిస్తానని తెలియజేస్తూ, మీరు కూడా మీ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉండి ఇబ్బందులు పడతా ఉంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రిజల్ట్ ఇచ్చేలా చేయగలిగిన వాస్తు పండితులను సెలెక్ట్ చేసుకొని మీ ఇల్లు సరి చేసుకొని మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇలాంటి లైవ్ వీడియోలు చేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ, మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.